తిరుపతి జిల్లా దామల చెరువులో మామిడి రైతులు సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పులివర్తి నాని పాల్గొని రైతులతో కలిసి సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి రైతు సంక్షేమమే ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే అన్నారు. మామిడి రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని కొనుగోళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలిపారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి దిగుబడి పెరగడంతో రైతులకు నష్టం కలగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలోని 10,276 మంది రైతులకు ఈ నిర్ణయంతో ప్రయోజనం చేకూరిందని తెలిపారు. రాష్ట్రం ఆర్థికంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా కూడా గత సంవత్సరంలో ఏ విధంగా రైతు సోదరులు చేయాలో ఆ విధంగా చేయాలని కూడా ఆలోచించి రాష్ట్రంలో ఉన్న రైతుల సమస్యలన్నింటిపైన కూడా నిన్న క్యాబినెట్లో మాట్లాడి ఎక్కడైతే ఆక్వా రైతులకు సంబంధించి ఫీడ్ పెరిగిన ధరలు, ఆ ఫీడ్ పెరిగిన దానికి పారిశ్రామిక ఉన్నటువంటి ఇండస్ట్రీస్ ఓనర్స్ని అదేవిధంగా ఆక్వా రైతుల్ని కూర్చోబెట్టి కిలో పైన 4 రూపాయలు తగ్గించడం జరిగింది. అదేవిధంగా పొగాకు రైతులకు సంబంధించి ఈరోజు కేజీ 150 రూపాయలు లెక్కన కొనేదాన్ని 200 రూపాయలు చేసి అన్ని కంపెనీలు కొనే విధంగా కూడా చేసి సెంట్రల్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా 4 రూపాయల లెక్కన ఇక్కడ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడ కానీ మామిడి రేట్లు కొనాలని కూడా నిర్ణయించారు. దానిలో భాగంగా గత 2024-25 సంవత్సరంలో జరిగినటువంటి క్రాప్లో సుమారు 1,09,000 టన్నులకు గాను మనం 150 కోట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఉమ్మడి చంద్రగిరి నియోజకవర్గంలో 10,276 మంది రైతులకు గాను 19 లక్షల రూపాయలకు గాను 17 లక్షల రూపాయలు ఇచ్చారు. 19 కోట్లకు గాను 17 కోట్లు రావడం జరిగింది. 1,73,00,000 రావాలి. అది కూడా వాళ్ళ అకౌంట్స్ సంబంధించి కొంచెం డిఫరెన్స్ ఉంది, అది కూడా క్లియర్ అయిపోతుంది. ఈ సంవత్సరం సేమ్ 10,276 మంది రైతులకు గాను ఈరోజు క్రాప్ ఎక్కువ పెరిగింది దానివల్ల ఆ రోజు వచ్చి సుమారు 50,000 టన్నులు వస్తే ఈసారి సుమారు 90,000 టన్నులు వస్తుంది. దీనికి కానీ 21 కోట్ల నుంచి 22 కోట్లు అవుతుంది. దీన్ని కూడా నిన్నటి నుంచి జరిగినట్టు ర్యాంపుల ప్రకారం కూడా చేయటం జరుగుతుంది.